అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించుడే. ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని కాదు, భారతదేశంలో మన తెలంగాణ ఏర్పడక ముందు ఉన్నటువంటి 28 రాష్ట్రాల్లో సుమారు మెజారిటీ రాష్ట్రాలు మహిళలకు 33% ఇవ్వవద్దని అడ్డుపడ్డ రాష్ట్రాలే, అడ్డుపడ్డ రాజకీయ పార్టీలే. ఎవరికి ఇష్టం లేదు. నేను అంత రోజుగా ఇప్పుడు చెప్తే మీరు వినే పరిస్థితి ఉంటుంది. ఇంకా 2 నిమిషాలు అయితే మీరంతా ఇటువంటి అట్లా మాట్లాడతారు. కానీ అదేదో ఆషామాషిగా అయినటువంటి బిల్లు కాదు. వామపక్ష పార్టీలు బలమైన పోరాటాలు చేసినాయి, కమ్యూనిస్ట్ పార్టీలు అయినా. కానీ ఒకే ఒక కవితక్క 16 పార్టీలను ఏకం చేసింది. ఢిల్లీ కేంద్రంలో కూర్చొని భారతదేశ వ్యాప్తంగా. మామూలు విషయం కాదు. 16 పార్టీలను ఏకం చేసి పార్లమెంట్లో తన బలాన్ని, శక్తిని, వాయిస్ను పెంచి ఇవాళ 33% బిల్లు పాస్ అయింది. అమలైందా తెలుసా మీకు? కాదు. అదైతే కాకపోతే మా ఆయన సర్పంచ్, మా ఆయన కౌన్సిలర్, మా ఆయన కార్పొరేటర్, మా ఆయన ఎమ్మెల్యే, మా తమ్ముడు సర్పంచ్, మా తమ్ముడు అని సంబరపడతారు ఆ మహిళలు. మీరు అంటే తాత్కాలికంగా అక్కడ సంతోషపడతారు. ఏదైనా బయటకు వెళ్తే ఆమె ఇలాంటిది, వాటితో శోభతుంది, వీటితో శోభతుంది అని అంటారని ఇంకా లోపల అడిగి మడిగి అడిగి మడిగి అడిగి మడిగి ఉంటారు. కానీ బిల్లు ఇప్పటికి కూడా అన్ని రాష్ట్రాలు అమలు చేయలే. మన దగ్గర కేసీఆర్ సాబ్ మాత్రమే దాన్ని ఇక్కడ అమలు చేసిండు. కానీ ఆచరణలో అనేక అడ్డంకులే. మరి ఇప్పుడు ఒక మహిళా బిల్లే కాదు, చాలా విషయాలు ఉన్నాయి. నేను చెప్తే ఇప్పుడు సందర్భం కాదని మరి మరోసారి మాట్లాడతాను. కానీ అంత గొప్ప నాయకురాలిని ఇవాళ ఆమె మాట్లాడితే, ఆమె ఒక ఇష్యూని కనుక టేకప్ చేస్తే, పరిష్కరించకపోతే మా ప్రభుత్వం పడిపోతుందనే స్టేజ్ మీద కాంగ్రెస్ గవర్నమెంట్ భయంలో ఉంది. ఐడియా ఉందా మీకు? అమ్మ కూర్చోండి బాబు.